ఇప్పుడున్న జనరేషన్‌కి ఈ ఇవి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పటికి కూడా చదవడం అనేది చాలా కష్టంగా ఇంత చదవాలనే దాంట్లో ఉన్నారు. సో, ఇప్పుడు ఇప్పుడు మీ పిల్లలకి సార్ మీరు మీ ఎక్స్‌పీరియన్స్‌ని వాళ్ళతో షేర్ చేసుకుంటుంటారా? యెస్. అంటే ఎందుకంటే మీరు డెఫినిట్‌గా అంటే ఆ లైఫ్ ఉండకూడదని అనుకుంటారు యాస్ ఎ పేరెంట్, యాస్ ఎ ఫాదర్. కానీ వాళ్ళని మోటివేట్ చేయడానికి మీరు ఇలాంటివి డెఫినెట్‌గా చెప్తుంటారు కదా సార్. అంటే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు వాటిని? నేను డెఫినెట్‌గా మా పిల్లలకి ఎప్పుడు చెప్తా ఉంటానండి. చెప్పడమే కాకుండా నేను అంటే డబ్బులు లేకుండా మేము చదువుకునేటప్పుడు ఒక 500 తోటి మాత్రమే నెల అంతా గడిచేది మాకు. అవును. ఆ టైంలో అంటే ఆ డబ్బులు మిగిలించుకోవడానికి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు తార్నాక నుండి ఉస్మానియా యూనివర్సిటీ 3 కిలోమీటర్లు. అంటే బియ్యం వస్తాను ఊరు నుండి వచ్చేటప్పుడు దాన్ని ఎత్తుకొని ఆ 10 రూపాయలు మిగులుతాయి, ఆటో ఛార్జెస్ మిగులుతాయని ఎత్తుకొని పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటివన్నీ మా పిల్లలకి నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళకు అంటే మన కష్టం ఏ విధంగా ఉంది ఇప్పటికీ మీరు అన్నట్టుగా మనకు ఇప్పుడున్న పిల్లలకు తేడా అయింది అనేది వాళ్ళకి తెలిస్తే కనీసం కొంచెం మోటివేట్ అవుతారని నేను చెప్తానండి. సూపర్ సార్. ఖచ్చితంగా ఇప్పుడు నాకే మీరు చెప్తుంటే గూస్ బంప్స్ లాగా వచ్చాయి. అంటే ఇంత కష్టపడి అంటే ఇంత పట్టుదల ఉండడం గ్రేట్ సార్. సార్ ఇప్పుడు మన మీ ఈ కేసెస్ చేసేటప్పుడు మీకు ఒకవేళ ఒక 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 ప్లేస్కి వెళ్ళారు, మీరు తెలుసుకున్నారు అంటే అక్కడ నకిలీ మద్యం జరుగుతుంది అని మీరు తెలుసుకున్నారు. కానీ మీ దగ్గర డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ లేదు. కానీ మీరు వాళ్ళని వెళ్ళి పట్టుకోవాలి. సో ఆ టైంలో మీరు మీరు అంటే మీ సుపీరియర్స్ నుంచి పర్మిషన్ తీసుకొని పట్టుకుంటారా? లేకపోతే వాళ్ళతో వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళని లైక్ లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం దాన్ని హ్యాండిల్ చేస్తారా? సార్ ఇప్పుడు మీకు ఈ పలానా దగ్గర నకిలీ మద్యం చేస్తున్నారు, పలానా దగ్గర గుట్కా అమ్ముతున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేదాన్ని మీరు ఇన్ఫార్మర్స్ని పెట్టి గ్యాదర్ చేస్తారా? ఆ ఇన్ఫార్మర్స్ని మీరు నిజంగా నమ్ముతారా? ఇన్ఫర్మేషన్ అనేది జనరల్గా పబ్లిక్ ఇస్తారని అనుకుంటాం కానీ పబ్లిక్ సాధారణ ప్రజలు ఎవరు మనకి ఇయ్యారండి. అంటే వాళ్ళకి ఒక భయం, మనకు సంబంధించిన విషయం కాదు కదా అనుకుంటారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ రావడం ఏ విధంగా వస్తాయంటే ఆ గ్రూపు అంటే పడని వాళ్ళు, ఆ వ్యక్తి అంటే పడని వాళ్ళు, తన పక్క మీద ఉన్న వాళ్ళు అంటే ఇలాంటి చేస్తున్నప్పుడు ఇష్టం లేని వాళ్ళు, అలాంటి వాళ్ళు కొందరు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలా కాకుండా మేము ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ని కూడా బిల్డప్ చేసుకుంటాం. సో దానికోసం నేను కొంత ఇన్ఫర్మేషన్ కోసం డబ్బు కూడా మేము స్పెండ్ చేస్తామండి. ఓకే. అది మీ పర్సనల్ పాకెట్ నుంచా సార్, గవర్నమెంట్ నుంచా? పర్సనల్ ప్యాకెట్ అండి. ఓకే. పర్సనల్. దాని వరకు గవర్నమెంట్ని అడగలేం కదండి. ఓకే. సక్సెస్ అయినప్పుడు అలా అంటే సక్సెస్ అయినప్పుడు గవర్నమెంట్ మా డిపార్ట్మెంట్ ఇస్తారండి. ఇయర్ అని లేదు. ఇప్పటివరకు నేను అలా 4 సార్లు క్యాష్ రివార్డ్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు మీకు ఈ క్యాష్ రివార్డ్స్ అంటే ఎంత ఉంటాయి సార్ ప్రైస్ రేంజ్? చాలా తక్కువ ఉంటుందండి. ఓకే. అంటే క్యాష్ రివార్డ్ తీసుకోవడమే ఒక గ్రేట్, అంతేగాని అందులో ఎంత అమౌంట్ ఉందన్నది కాదు. రివార్డ్ ఇంపార్టెంట్, మనీ ఇంపార్టెంట్ కదా. అందులో వచ్చే 500 అయినా కూడా క్యాష్ రివార్డ్ తీసుకున్నామంటే అది మనకు సాటిస్ఫాక్షన్ లాగా ఉంటుంది. ఓకే సార్. ఇంతకుముందు మీరు అంటే కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను, ఇది నాకు కరెక్ట్ జాబ్ కాదు అని చెప్పారు కదా. సో ఏ సందర్భం మిమ్మల్ని ఇది నాకు కరెక్ట్ జాబ్ కాదు అనేలా ఫీల్ అయ్యారు మీరు? నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు అండి, ట్రైనింగ్లో నేను తిరుపతి కళ్యాణ డ్యామ్ దగ్గర ట్రైనింగ్ చేస్తున్నాను. ట్రైనింగ్ చేస్తున్నప్పుడు సరే బేసికల్గా కూడా యూనిఫామ్ డిపార్ట్మెంట్లో కొంచెం అంటే ఆ లాంగ్వేజ్ అనేది రఫ్గా ఉంటుంది. నేను చదివింది ఎల్ఎల్బి చదివినాను. సో ఆర్థిక పరిస్థితుల వల్ల మాత్రమే నేను అక్కడ జాయిన్ అయ్యాను. కానీ ఇప్పుడు నేను సెన్సిటివ్ మెంటాలిటీ. నేను చేయని తప్పుకు నన్ను అన్నప్పుడు నాకు ఎందుకు అది మైండ్లో పడిపోయింది. అంటే ట్రైనింగ్లో ఉన్నాను, నా పక్క నా దగ్గర కొలీగ్ ఉంటారు కదా ట్రైనింగ్, తన వెపను నాకు ఇచ్చిండు. తర్వాత మళ్ళీ తీసుకొని తనకు అంటే ట్రైనింగ్లో కొద్దిగా ఇబ్బంది అనిపించి వెపన్ కింద పెట్టాడు. నా వెపన్ నా దగ్గరే ఉంది. అంటే నా సైడ్ పెట్టినా నా వెపన్ చూడక అది నా వెపన్ అది నాదే అనుకొని మా ఇన్స్ట్రక్టర్ గారు కొంచెం వల్గర్గా మాట్లాడారు. నేను అప్పుడే డిసైడ్ అయిపోయినాను. సో అంటే కానిస్టేబుల్ జాబ్ వల్లనే కదా వీళ్ళు ఈ విధంగా మాట్లాడేది, నేను దీంట్లోకి వెళ్ళి ఇంతకంటే ఇంకో మెట్టు పైకి ఎక్కాలని అనుకున్నానండి. ఓకే సార్. ఇప్పుడు సేమ్ అలాంటి సందర్భాలు ఈ ఎస్ఐ ట్రైనింగ్లో మీకు ఎదురు కాలేదా? అలాంటివి రాలేదండి. ఓకే. ఇప్పుడు కడపలో మీరు నకిలీ మద్యం కేసు చేశారు కదా, సో అలాంటివి గతంలో ఎప్పుడన్నా చేశారా? చేశానండి. నేను కర్నూలులో పనిచేసేటప్పుడు 2017-18 సంవత్సరంలో కర్నూలులో నకిలీ మద్యం కేసు చేసినాను. అది
ఇంకా బెటర్ కేసు నాకు. ఓకే. ఏ విధంగా అంటే దాంట్లో పట్టుకున్న స్పూరియస్ కేసులో ఆల్మోస్ట్ ఒక 17 మంది వరకు అరెస్ట్ చేసినాం. ఆ 17 మందిలో 5 ఇతర రాష్ట్రాల వాళ్ళు, అంటే కర్ణాటక, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళని వాళ్ళని ట్రేస్ చేయడం కోసం మేము అంటే ఆ కేసు రాసేటప్పుడు వాళ్ళని కేసులో ఇన్వాల్వ్ చేసామండి. ఇన్వాల్వ్ చేసేటప్పుడు మా కొలీగ్స్, నా సబార్డినేట్స్ కూడా ఏ ఆధారం లేకుండా ఏదో ఒక చిన్న పేరు చెప్పిండని రాస్తున్నారు, మళ్ళీ ఇబ్బంది పడతాం కదా ఛార్జ్ షీట్ వేసేటప్పుడు అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే వేరే ఉద్దేశం కాదు, కేసును మనం తొందరగా క్లోజ్ చేయలేము అనేది వాళ్ళ ఉద్దేశం. అయినా కూడా నేను అప్పుడు మా డిప్యూటీ కమిషనర్ శ్రీరాములు సారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహేష్ కుమార్ సార్ వాళ్ళకు వివరించేసి, వాళ్ళు కూడా ఏంటంటే ఇలాంటి కేసులో సోర్స్ ఆఫ్ సప్లై ఇవ్వడం అనేది మనం కనుక్కోవాలి, అంతవరకు మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి అయినా పర్లేదు, నువ్వు లింక్ చేసేసి ఇన్వాల్వ్ చేసేసి ఫర్దర్గా మనం వెళ్ళిపోదామని వాళ్ళు కోఆపరేట్ చేయడం. దాంట్లో భాగంగా మేము ఒక ముద్దాయిని పట్టుకోవడానికి నాకు సహజంగా ఏంటంటే నాకు దగ్గర ఉన్న వాళ్ళకి ఇలాంటి కేసుల గురించి నేను డిస్కషన్ చేస్తాను. నేను ఇటు తుంగభద్రకి ఇటు సైడ్ కర్నూలులో ఉన్నాను, తుంగభద్ర యువతల గద్వాల్లో నా ఫ్రెండ్ నాగార్జున రెడ్డి సిఐగా ఉన్నాడు. తనతో డిస్కషన్ చేస్తున్నప్పుడు ఒక మిత్రుడు పరిచయం అయ్యి, నేను ఎవరినైతే వెతుకుతున్నానో ఆ వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు అప్పటి వరకు అంటే ఏదో అనుకోకుండా జరుగుతాయని అంటారు కదండి, అలా తను ఆ వ్యక్తి కర్ణాటక మీ బార్డర్ ప్రాంతాల్లో గిల్కసూరు పోలీస్ స్టేషన్కు వారంలో 2 సార్లు కండిషనల్ బెయిల్ సంతకాని కోసం వస్తాడు, మీరు పట్టుకోండి అని తను చెప్పాడు. దాంతో మేము ఆ పోలీస్ స్టేషన్ దగ్గర 1 వీక్ వెయిట్ చేసినాం. 1 వీక్ వెయిట్ చేసినా తను రాలేదు. కానీ మాకు ఏ ఆధారం లేదు, అసలు వాడు ఎలా ఉంటాడు అనేది కూడా తెలియదు. అలాంటి టైంలో మళ్ళీ మేము అక్కడ ఉండి తన ఊరు కనుక్కొని, తన ఊరిలో వాళ్ళ ఇంటికి ఏ విధంగా వెళ్ళామంటే, వ్యాపారంలో తనకి ముద్దాయికి మేము డబ్బులు ఇవ్వాలి, అన్న ఉన్నాడా అని పోయినప్పుడు వాళ్ళమ్మ మమ్మల్ని కూర్చుంటే పెట్టి, లేడు అంటే వాళ్ళు బార్డర్ అయినా కూడా తెలంగాణ తెలుగు లాంగ్వేజ్ మాట్లాడతారు, లేడు ఇట్లా వాళ్ళ అన్న రాయచూరు జైల్లో ఉన్నాడు, తనకు బెయిల్ కోసం అని రాయచూరులో తిరుగుతున్నాడు అని చెప్పినప్పుడు, అలా మాట్లాడుతూ మేము ఏదో ఒక ఆధారం కావాలని తన ఫోటో అక్కడ ఉంటే ఎవరిదంటే ఇది సౌండ్స్ ఆఫ్ పర్సన్ది అని చెప్పినప్పుడు ఆ ఫోటో తీసుకొని మరుసటి రోజు మళ్ళీ మా ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకొని రాయచూరుకి వెళ్ళామండి. రాయచూరుకి వెళ్ళినా కూడా అక్కడ ఏమైపోయిందంటే తను ఎక్కడ ఉంటాడనేది మాకు తెలియదు. బట్ కాకపోతే అడ్వకేట్ దగ్గరికి వస్తాడు, సబ్ జైలుకి వస్తాడు, కోర్టులో ఎవిడెన్స్ అంటే తనది వాయిదా ఉంది కాబట్టి కోర్టుకు వస్తాడు అనేది ఉన్నాయి. ఈ 3 ప్లేస్లలో 3 టీంలను పెట్టినాం. 3 టీంలను పెట్టినా లాస్ట్కు మాకు ఈవినింగ్ 3:30కి తను కోర్టుకు వచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళు మేము ఐడెంటిఫై చేసుకున్నాను, నేను మా కానిస్టేబుల్ 2 ఉన్నాం, మిగతా వాళ్ళు ఇంకా అక్కడక్కడ ఉన్నారు, ఈ 3 ప్లేస్లలో ఉన్నారు. తను కన్ఫర్మ్ చేసుకున్నాక తనను పట్టుకోవాలి. బట్ కాకపోతే మనకు కోర్టులో అరెస్ట్ చేయడానికి లేదు పవర్, మనకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా ముద్దాయిని కోర్టులో అరెస్ట్ చేయడానికి లేదు. తనని ఏ విధంగా బయటికి తీసుకురావాలనేది మేము తీసుకురాలేని పరిస్థితి. మేమంతా అలా డిస్కషన్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి మా డిస్కషన్ను వింటూ ఉన్నాడు, మేము అది గమనించలేదు. మా దగ్గరకు వచ్చి కన్నడలో తెలియని లాంగ్వేజ్లో, తనని నేను మీకు బయటికి తీసుకొస్తాను, నాకేంటి అన్నాడు. అన్న మరుక్షణం 2,000 రూపాయలు తీసి తను జేబులో పెట్టేసినాం. 10 మినిట్స్కి తనని టీ కోసమని బయటికి తీసుకొచ్చేసాం. గేట్ బయటికి ఎప్పుడైతే వస్తున్నాడో అప్పుడు తనని అరెస్ట్ చేసి మేము బయటికి తీసుకొని వస్తున్న క్రమంలో తను ఏం చేశాడంటే, సరే మా ఇంటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తానని తన ఇంట్లో వాళ్ళకి కాకుండా అడ్వకేట్కి కాల్ చేసిండు. నేను ఆ టైంలో అక్కడ తిరగడం కోసం ఒక 2 వీలర్ తీసుకున్నా, దాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం కోసం నేను వెళ్ళినాను. బయట మా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు సరే మాట్లాడతాడు కదా అని ఇచ్చేసిండు. ఫోన్ ఇవ్వడంతో తను అడ్వకేట్ మాట్లాడితే, అడ్వకేట్ ఏమంటాడంటే, కోర్టులో మీరు అరెస్ట్ చేశారు కాబట్టి మీ మీద కేసు వేస్తాం, మోరోవరు మీరు ఏ వారెంట్ లేకుండా వచ్చిండ్రు, మీ మీద ఉల్టా కేసు పెడతామని అన్నప్పుడు మా ఆఫీసర్ కొద్దిగా భయపడిపోయి నాకు ఫోన్ ఇచ్చినప్పుడు నేను అన్నాను, మాకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ తెలుసు, ముద్దాయిని ఏ విధంగా ట్రీట్ చేయాలని తెలుసు, నువ్వు కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ తీసుకోవచ్చు, మేము బయట అరెస్ట్ చేసినాము, రెండవది మా దగ్గర వారెంట్ ఉంది, ఫారెన్ పాస్పోర్ట్ ఉంది, మేము రాయచూర్ ఎస్పీ గారు కూడా ఇన్ఫార్మ్ చేసినాము, మీరు ఏ కేసు పెట్టుకున్నా మాకేం అభ్యంతరం లేదు అన్నప్పుడు,
ఇన్ని ఉన్నప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా సార్, మేమే పట్టిస్తామంటే, నువ్వు నీ దగ్గరకు వచ్చిన ముద్దాయిని బయటపడడం నీ వృత్తి, నేను ముద్దాయిని పట్టుకోవడం నా వృత్తి, ఈ రెండు కలవని. సో అక్కడికి క్లోజ్ చేసేసినాం. కానీ బట్ అతను ఏం చేశాడంటే తన కుటుంబం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడంతో మేము వచ్చే దారిలో వాళ్ళ ఊరు. ఓకే. సో వాళ్ళు మమ్మల్ని అడ్డుకోవడానికి చేయడం ఇలా జరిగినప్పుడు అప్పుడు మా ఆఫీసర్కి డిప్యూటీ కమిషనర్ శ్రీరామ్ సార్కి ఇన్ఫార్మ్ చేయడంతో, వాస్తవం చెప్పాలంటే ఎప్పటివరకు మా దగ్గర ఏ అరెస్ట్ వారెంట్ లేదు, ఏ ఫారెన్ పాస్పోర్ట్ లేదు, ఏది లేదు. అప్పుడు ఎస్పీ గారికి ఇన్ఫార్మ్ చేయడంతో రాయచూరు ఎస్పీ గారు, అది ఎలక్షన్ టైం, కర్ణాటకలో ఎలక్షన్ టైం, ఓకే ఓకే, మాకు ఎస్కాట్గా లోకల్ పోలీసుని పంపించేసి తుంగభద్ర నది దాటిచ్చేసి తీసుకొని వచ్చినాం. అదొక గ్రేట్ అచీవ్మెంట్ అది కూడా. తర్వాత ఇక్కడ మీకు ఇంకోటి ప్రధానంగా చెప్పాలంటే, అందులో ఒక ముద్దాయి కోసం మేము లొకేషన్ తీసుకున్నాం. లొకేషన్ తీసుకున్నప్పుడు మాకు ఆ లొకేషన్ ఏంటంటే నూజివీడు చూపిస్తుంది, విజయవాడ దగ్గర. ఎస్. బట్ ఆ ముద్దాయి మాత్రము గట్టు మండలము చింతకుంట అనే విలేజ్లో ఉన్నాడు. నేను అది మా ఆఫీసరు మహేష్ కుమార్ సార్ చెప్పినప్పుడు, ఉద్యోగం చేయాలి కానీ టెక్నాలజీని తప్పుపట్టేంతగా మనం ఉండకూడదు, నువ్వు అని కొద్దిగా సీరియస్ అయ్యాడు. సార్ నాకు ఒక 4 hours టైం ఇవ్వండి అని అంటే, సరే నీ ఇష్టం పోయిరాపో అని అది అయిష్టంగానే చెప్పిండు. ఓకే. 4 hours తనను తీసుకోవడమే కాకుండా ఆ ప్రాంతంలో మళ్ళీ స్పూరియస్ క్యాప్స్, లేబ్స్, బాటిల్స్ ఇవన్నీ సీజ్ చేసి తీసుకొచ్చినప్పుడు ఇది ఎలా అని అన్నప్పుడు, అంటే అది ఒక చిన్న ఏంటంటే కొత్త నెట్వర్క్ వచ్చినప్పుడు లొకేషన్ జంప్ అవడం అనేది కొంచెం సహజం అని కమ్యూనికేషన్ వల్ల అప్పుడు చెప్పడం వల్ల అది అప్పుడు కూడా అది ఒక మంచి అదే అండి. ఇలా ఇలా ఎన్ని ఛాలెంజెస్ మీరు ఫేస్ చేసినారు? ఇప్పుడు మీరు చెప్పేవన్నీ కేసెస్ అన్నీ ప్రతిదీ ఛాలెంజింగ్గానే అనిపించింది. అవునండి. సో ఇన్ని ఛాలెంజెస్ దాంట్లో మీకు బాగా స్పెషల్గా ఇది నేను చేశాను, ఇది నాకు చాలా ప్రెస్టీజియస్ కేస్ అనిపించేలాగా ఈ ఫార్మాది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా సార్? నాకు మెయిన్ అంటే కర్నూలు కేసు అండి, ఇప్పుడు ఫార్మాది, ఈ 2 కేసులు. ఓకే. దాంట్లో ఇంకొక ముద్దాయిని అరెస్ట్ చేసేటప్పుడు కూడా మేము అంటే సోర్స్ ఆఫ్ సప్లై కోసం వెళ్ళినప్పుడు ఏమైపోయిందంటే, నేను ఎవరినైతే అరెస్ట్ చేసినానో ఆ ముద్దాయితోటే నేను సోర్స్ ఆఫ్ సప్లై కోసం మారువేషంలో తనని తీసుకునే వెళ్ళినాను. అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా మా స్టాఫ్ అన్నారు, సో తన నోటరీస్ పర్సన్, తనతోటి వెళ్ళడం కరెక్ట్ కాదు సార్, మీరు ఇండివిజువల్గా పోతున్నారు, మేము కూడా వస్తామంటే మనం అందరం పోతే సక్సెస్ కాదు అది, ఓకే నేను పోతాను అని చెప్పి. కాకపోతే మేము పోయేటప్పుడు తను కొద్దిగా తన పిల్లలకి ఫీజులు కట్టడానికి కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. నేను మా కానిస్టేబుల్కి ఒక 5,000 ఇచ్చి తన పిల్లలకి ఫీజు కట్టమని అక్కడ చెప్పి నేను తనతో పాటు వెళ్ళినాను. మధ్యలోకి పోయినాక మీరు అన్నారు కదా అటాక్ చేస్తారు కదా ఇలాంటి అన్నారు కదా, నన్ను నమ్మి నువ్వు నాతో వచ్చినావు కదా, నేను ఇప్పుడు నిన్ను ఏదైనా చేయవచ్చు కదా అని అన్నాడు. నీకెంత అవకాశం ఉంటుందో నాకు అంతే అవకాశం ఉంటుంది, ఇద్దరం అలానే ఉన్నాము, పర్వాలేదు అని అన్నప్పుడు ఆ టైంలో మా కానిస్టేబుల్ ఫీజు కట్టేసేసి రిసిప్ట్ పెడుతున్నా అని తనకు కాల్ చేశాడు. ఓకే. ముద్దాయి కాల్ చేయడంతో తను అప్పటి వరకు ఉన్న ఆలోచనలను మానుకొని అందులో ఉన్న సోర్స్ ఆఫ్ సప్లై కావాల్సిన ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ నాకు చేసేసి ఆ కేసు సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావడానికి తనే సహకరించాడు. అంటే ఇక్కడ మీ మంచితనం అని కాకుండా, అంటే ఏది మనం గుడ్ ఫెయిత్ తోటి చేస్తే అన్నీ మనకు సహకరిస్తాయి, ప్రకృతి సహకరిస్తుంది అనేది నేను నమ్ముతాను. సార్ ఒకటి ఇప్పుడు ఈ జనరల్గా ఇలాంటి ఛాలెంజెస్ కేసెస్ అన్నీ మీరు చేశారు కదా, ఎప్పుడు కూడా మీకు థ్రెట్, లైఫ్ థ్రెట్ కానీ లేకపోతే ఇలా చేస్తామని కానీ టార్గెట్గా పెట్టుకోవడం కానీ అట్లాంటి ఏమైనా ఉన్నాయా సార్ మీకు? లైఫ్ థ్రెట్ అంటూ ఏది లేదండి. ఇలానే వాళ్ళు తెలిసి తెలియక అప్పుడప్పుడు ఒకరిద్దరు బెదిరింపు కాల్స్ చేశారు. ఓకే. సో మనం కూడా ధైర్యంగానే వాళ్ళకు ఓకే చేసుకోవచ్చు, మీరు మీకు ఏది అనిపిస్తుంది చేయండి అన్నాడు. ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్తానండి. మేము కర్నూలులో పనిచేసేటప్పుడు తుంగభద్ర నది ఉంటుంది, యువతల తల్లమర్రి అని ఒక విలేజ్ ఉంటుంది. మాకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. దానికి కూడా నిజం చెప్పాలంటే నా స్టాఫ్ నాకు బాగా సపోర్ట్. అంటే నాకంటే వాళ్ళు అక్కడ జిల్లాలో పనిచేసేటప్పుడు వాళ్ళకి 20-30 సంవత్సరాల నుండి పనిచేస్తారు, వాళ్ళకి అవగాహన ఎక్కువ ఉంటుంది. మనం ఒక జిల్లాలో పనిచేస్తున్నామంటే 4-5 సంవత్సరాల కంటే ఎక్కువ పనిచేయలేము. ఓకే. వాళ్ళు ఏమంటారంటే, సో పలానా పర్సన్స్ తోటి నేను ఇలా తలమర్రికి పోతున్నాను, సో మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడానికి అన్నప్పుడు, సార్ మీరు పోతే అంటే ఏది తుంగభద్ర అనేది పుట్టిలో వెళ్ళాలి, మీరు పోయిందంటే 4:30 లోపు రావాలి సార్ మీరు అన్నారు. మళ్ళీ తర్వాత అక్కడ నుండి పుట్టి ఉండదు, ఏది ఉండదు, ఇబ్బంది పడతారు సార్, మరోరు తనతో కూడా పోవడం కరెక్ట్ కాదని కూడా చెప్పినాడు. ఆ టైంలో మేము పోయినాం కానీ మాకు 6:30 అయింది. ఓకే. నది దాటుతున్న క్రమంలో తను కూడా కొంచెం, సో తను ఏంటంటే తను ఒక వేళ వెళ్తుండే, నన్ను ఒక వేళ రమ్మన్నాడు.
అదేదో నాకు రాంగ్ అనిపించేసింది. బట్ నాకు ఈత రావడం ఒకటి, అలా అంటే బయటకు వచ్చినా కూడా తను మాట్లాడేటప్పుడు కూడా ఈడొకడు మనకు లేకుంటే మన పని మనం చేసుకుంటాం కదా అని మాట్లాడడం, అంటే ఆ టైంలో మనం ఏమనలేము. మళ్ళీ మా స్టాఫ్ నా కోసం ఇంకా నదికి ఇట్స్ వైపు వెయిట్ చేయడం అలా జరిగింది. సార్ ఈ కాన్వర్జేషన్లో నేను అబ్జర్వ్ చేసిందంటే మీరు కపుల్ ఆఫ్ టైమ్స్ ఎస్. నా స్టాఫ్ మా స్టాఫ్ అని చెప్పి చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నారు. సో నాకున్న క్యూరియాసిటీ అడుగుతున్నాను, జనరల్గా యూనిఫామ్ డిపార్ట్మెంట్లో కింద క్యాడర్ వాళ్ళని కొంచెం అంటే ఇందాక మీరు చెప్పినట్టు కదా ఎస్ఐ కానిస్టేబుల్ని కానిస్టేబుల్ కాబట్టే కదా తక్కువగా చూశారు అన్నట్టు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. ఎస్. సో మీరు ఎలా ట్రీట్ చేస్తారు సార్, మీ కింద స్టాఫ్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? అదేనండి మీరు అన్నట్టుగా నేను కానిస్టేబుల్ ఉన్నప్పుడు నన్ను తక్కువ ట్రీట్ చేశాను కాబట్టి నా కానిస్టేబుల్ నేను అలా ట్రీట్ చేయొద్దని నేను ఆ రోజే డిసైడ్ అయ్యానండి. ఓకే, అది ఒకటి. రెండోది ఏంటంటే నా ఆఫీసర్స్ నాకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు నేను నా ఆఫీసర్స్కి నేను సబార్డినేట్నే కదా, వాళ్ళ సబార్డినేట్కి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు నా సబార్డినేట్స్కి నేను రెస్పెక్ట్ ఇవ్వడం తప్పు కాదు కదా. ఓకే, యా అదే సార్. అంటే జనరల్గా అది ఉంటుంది కదా చులకనగా మాట్లాడడం అవి. నేను ఎప్పుడు అంటే చులకన కాకుండా పని చేసే వాళ్ళని ఎప్పుడు నా సపోర్ట్ చేస్తాను. పని చేయడు అన్నప్పుడు కూడా 1-4 సార్లు నేను వాళ్ళ కోసం పని చేయించడానికి ప్రయత్నం చేస్తాను. చేయడం కూడా తను చేయనప్పుడు దాని గురించి వేస్ట్, ఉన్న వాళ్ళతో చేయించుకుంటానని నేను చేయించుకుంటానండి. అలా నేను కర్నూలు ఎన్ఫోర్స్మెంట్లో పనిచేసేటప్పుడు నా దగ్గర 27 మంది స్టాఫ్ ఉంటారండి. అందులో పనిచేసేది 8-9 మంది మాత్రమే. సో అందులో 8-9 మందిలో 8 మందికి నేను కమెండేషన్ తీసుకోవడమే కాకుండా డైరెక్టర్ నుండి కమెండేషన్స్ ఇప్పించినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మా 20 సంవత్సరాలలో డైరెక్టర్ నుండి కమెండేషన్ తీసుకోవడం అనేది ఫస్ట్ టైం సార్. అంటే వాళ్ళు పని చేసినప్పుడు వాళ్ళకు నాతో పాటు వాళ్ళకు కూడా గుర్తింపు రావాలని నేను అనుకుంటానండి. ఇలా అంటే నాకు తెలియదు కానీ చాలా అరుదుగా ఉంటారు కదా సార్ ఇట్లాగా ఎవరైనా నేను తీసుకోవాలి నాది రావాలి నేను ఉండాలి అని అనుకుంటారు. అలా కాకుండా మీరు కింద వాళ్ళని కూడా మీరు అకమెండేషన్ వాళ్ళకి వచ్చేలాగా చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా యా అది మీ మంచితనం ఒకటి. మీరు చూసిన చిన్నప్పటి నుంచి మీరు చూసిన కష్టం కావచ్చు, గుర్తించాలి గుర్తింపు ఉండాలి అనే ఒక భావన కూడా ఉండొచ్చు. వాళ్ళ గుర్తింపు ఉంటేనే అండి వాళ్ళు కూడా పని ఇంట్రెస్ట్గా చేస్తారు. యా అదే సార్. వాళ్ళ గుర్తింపు లేనప్పుడు వాళ్ళు ఎందుకు చేయాలనేది ఒకటి మనసులోకి వచ్చినప్పుడు వాళ్ళతో పని చేయించుకోవడం కష్టం. కింద మీ సబార్డినేట్ గురించి చెప్పేటప్పుడు వాళ్ళకి కమెండేషన్స్ ఇప్పించారు అని చెప్పారు మీరు. సో మీకు ఎన్ని కమెండేషన్స్ వచ్చాయి? దాంట్లో మీకు బాగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనిపించిన కమెండేషన్ ఏంటి? కమెండేషన్స్ అంటే నాకు ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఒక 23 కమెండేషన్స్ వచ్చాయండి. ఓ వావ్. 4 క్యాష్ రివార్డ్స్ తీసుకున్నాను. ఓకే. నాకు అందులో ప్రతిదీ కూడా ఒక ఛాలెంజింగ్గా చేసిన ఉద్యోగానికి మాత్రమే, కేసులకు మాత్రమే వచ్చినాయి. ఇందులో నాకు బెస్ట్ అనిపించేది అంటే 2018లో నేను 3 కమెండేషన్స్ ఒకేసారి తీసుకున్నాను. ఓ అది నాకు మంచి అది 3 కమెండేషన్స్ ఎలా అంటే 2018 జనవరి 26కి తీసుకున్నానండి. ఇంతకుముందు చెప్పినట్టు ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో పాడేరు ప్రాంతంలో గాంజా రైడ్ చేసిన దానికి అప్పుడు టీం లీడ్ చేస్తున్న అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి గారు నా పేరు ప్రపోజల్ డైరెక్టర్ గారికి పంపించారు. అలానే ఆ టైంలో మా కమిషనరు లక్ష్మీనరసింహ సార్ అని ఉన్నాడు. ఓకే. ఆ టైంలో మాకు ఏంటంటే ఎక్కువగా అంటే జాబ్లో కొంచెం క్రైసిస్ ఉండడం, ఇబ్బందులు ఉండడం వల్ల చాలామంది సస్పెండ్ కావడం, కొందరు లీవ్ పెట్టుకొని పోవడం వల్ల లీవ్ పెట్టిన ప్రతి స్టేషన్ 1 by 1 నాకు ఒక 6-7 స్టేషన్లు అలా ఇన్ఛార్జ్ కూడా మీకు ఇచ్చారు మా అప్పుడున్న కమిషనర్ లక్ష్మీనరసింహ సార్. స్టేషన్సే కాకుండా ఒక అంటే నేను తాలూకా అధికారి క్యాడర్ నాది, జిల్లా అధికారి పోస్ట్ అయిన డిపో మేనేజర్ పోస్ట్ను కూడా నాకు ఒక 1.5 month ఇన్ఛార్జ్ పెట్టిండ్రు. నేను అది పెట్టినప్పుడు కూడా అన్నాను మా డీసీ గారికి, శ్రీరామ్ సారు, ఈఎస్ మహేష్ కుమార్ సార్ కూడా చెప్పాను, సార్ ఈ పోస్ట్ పెట్టడం వల్ల ప్రొఫెషనల్గా జలసీ పెరుగుతుంది, నాకు ఇన్ఛార్జ్ వద్దు సార్ అని కూడా నేను అన్నాను. ఇది మేము పెట్టింది కాదు బాబు, కమిషనర్ గారు నీ పేరు ప్రపోజ్ చేసిండ్రు, నువ్వు చేయాల్సిందే అన్నారు. అలా అతను ఆ జనవరి 26కు కమిషనర్ తరపున ఒక కమెండేషన్ లెటర్, నేను ఈ 2 తీసుకోవడానికని విజయవాడకి వెళ్ళినాను. విజయవాడకి వెళ్ళి కమెండేషన్ తీసుకున్న తర్వాత 9:30కి కలెక్టర్ ఆఫీస్ నుండి ఫోన్, సార్ కమెండేషన్ మీరు తీసుకోవాలి రావాలన్నారు. మళ్ళీ అదేంటండి నేను విజయవాడ కదా తీసుకుంటున్నాను, లేదు సార్ మీకు ఇక్కడ మీరు కూడా ఉన్నారంటే, నేను అప్పుడు మా డీసీ గారికి ఫోన్ చేసి, సార్ ఇదేంది నాకు ఆల్రెడీ 2 ఉన్నాయి,
నాకు ఇచ్చే బదులు వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు కదా అంటే పని చేసేవాడికి మాత్రమే గుర్తింపు ఉండాలి. సో నీకు వాళ్ళిద్దరు పెట్టిర్రు, ఈ జిల్లాలో మేము మా సాటిస్ఫాక్షన్ కోసం మేము కలెక్టర్ పెట్టినాము. సో అందుకు నువ్వు అది కూడా తీసుకోవాల్సిందే అంటే అప్పుడు తీసుకోలేని పరిస్థితి కాబట్టి మళ్ళీ 2 days తర్వాత వచ్చినప్పుడు ఆ అకామిడేషన్ తీసుకున్నాం. అంటే ఒకేసారి 3 అకామిడేషన్స్ తీసుకోవడం చాలా ఇప్పుడు సాటిస్ఫాక్షన్. మీలాగా ఒకేసారి 3 కమెండేషన్లు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారా సార్? ఉంటారంటే మేబీ చెప్పలేనండి. ఇప్పుడు మీరు ఇలా తీసుకున్న తర్వాత మీ ఈ సక్సెస్ని ఎవరితో షేర్ చేసుకుంటారు? ఫ్రెండ్స్తోనా, ఫ్యామిలీతోనా, కొలీగ్స్తోనా? సహజంగా నాకు అకామిడేషన్ వచ్చిందంటే ఫస్ట్ నేను నా పిల్లలకు షేర్ చేస్తాను. ఓకే. అంటే అది ఏదో గొప్పగా చెప్పుకోవడం అని కాదు, కానీ వాళ్ళకి షేర్ చేయడం వల్ల వాళ్ళు ఓహో అంటే పని చేస్తే ఈ విధంగా ఉంటుందా, వాళ్ళకు భవిష్యత్తులో వాళ్ళకి అది కొంత మోటివేషన్ లాగా ఉంటుంది అన్నట్టుగా వాళ్ళకి నా పిల్లలకు షేర్ చేస్తాను. ఓకే. తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్పడం. ఎక్కువగా నేను ఫ్రెండ్స్ తోటి మాత్రమే షేర్ చేసుకుంటాను. నాకు కష్టమైనా నష్టమైనా కూడా ఫ్రెండ్స్ తోటి ఎక్కువ. ఓకే. ఫ్రీక్వెంట్గా కలుస్తుంటారు సార్ ఫ్రెండ్స్? ఫ్రీక్వెంట్గా అంటే మేము ఉస్మానియా యూనివర్సిటీ బ్యాచ్ అండి మాది. 2007లో మా బ్యాచ్ అంటే ఉస్మానియా యూనివర్సిటీలో Group 2లో 100 జాబ్లు వస్తే అందులో ఆల్మోస్ట్ 30 మంది మేమే ఫ్రెండ్స్ ఉన్నామండి. మేమంతా ఫ్రీక్వెంట్గా కలుస్తాం. సార్ ఇంకోటి ఈ మీ జ్యూరిడిక్షన్లో ఈ ఇంజనీరింగ్ కాలేజెస్, యూత్ వీళ్ళందరూ ఉంటారు కదా సార్, వాళ్ళకి ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే ఇప్పుడు రీసెంట్గా చూస్తే చాలామంది యూత్ ఈ గాంజా అని మద్యం దాంట్లో దానికి కొంచెం ఎక్కువ బానిసలు అవుతున్నారు. అవును. సో వాళ్ళని మీరు ఎడ్యుకేట్ చేయడానికి మీ సైడ్ నుంచి మీరు ఎలాంటి కౌన్సిలింగ్స్ పెడుతుంటారు, ఎంత ఫ్రీక్వెంట్గా పెడుతుంటారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ డ్రగ్స్, గాంజా ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడం కోసము ఈగల్ టీమ్ అనేది ఒక డిపార్ట్మెంట్ను క్రియేట్ చేసిందండి. ఈగల్ టీం ఒకటి, తర్వాత కేర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టింది. ఈ రెండింటిలో భాగంగా ప్రతి కాలేజీలో నా జ్యూరిడిక్షన్లో ఉన్న ప్రతి కాలేజీలో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతూ డ్రగ్స్, గాంజా వాడడం వల్ల వారికి అంటే ఏ విధంగా సొసైటీలో ఏ విధంగా ఉంటుంది, దాని అనర్థాలు ఏ విధంగా ఉంటాయి, దానివల్ల మనకు ఆరోగ్యపరంగా అంటే దాన్ని వాడడంతో సహజంగా ఏంటంటే నరాల వీక్నెస్ రావడం, నిద్రలేమి ఉండడము, ఇంకా ఎక్కువగా వాడడంతో లోపల ఇన్నర్ ఆర్గన్స్ దెబ్బతిని చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. వీటన్నిటిపైన అవగాహన కల్పిస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తున్నాము. అంటే దేశంలో 40% యువత ఉంది. వీళ్ళంతా కూడా దేశానికి భవిష్యత్ సంపద లాంటి వాళ్ళు ఈ తప్పుదారి పట్టకుండా ఉండడం కోసము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చక్కని 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి కేర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని పెట్టి నెలలో రెండో శనివారం, 4వ శనివారం దీనిపై మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే పబ్లిక్ ప్లేస్లో మీరు అన్నట్టుగా కాలేజెస్, స్కూల్స్ వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నామండి. సార్ ఇప్పుడు ఎవరన్నా వాళ్ళ ఓన్ మద్యం బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు. సో దానికి వాళ్ళు అంటే ఒక డిస్టిలరీ సెటప్ చేసుకోవడానికి కానీ ఆ బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి కానీ గవర్నమెంట్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, దానికి ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది? జనరల్గా డిస్టిలరీ అంటే ఎవరైతే ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటారో వాళ్ళు ఫస్ట్ గవర్నమెంట్ నుండి లెటర్ ఆఫ్ ఇంటెంట్ తీసుకోవాలండి. ఆ లెటర్ ఆఫ్ ఇంటెంట్ తీసుకొని లెటర్ ఆఫ్ ఇంటెంట్తో పాటు ఆ యూనిట్ ప్లాంట్కి సంబంధించిన డిజైను, దాంతోపాటు పొల్యూషన్ క్లియరెన్స్, లోకల్ బాడీ నుండి NOC, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుండి NOC ఇవన్నీ తీసుకొని ఇవన్నీ కమిషనర్ సబ్మిట్ చేస్తే వాటిని వెరిఫై చేస్తూ కరెక్ట్గా ఉన్నప్పుడు డిస్టిలరీ పర్మిషన్ ఇస్తారు. అదేవిధంగా ఆ బ్రాండ్ వాళ్ళ ఏదనేది కూడా ఆ బ్రాండ్ మొత్తం పర్మిషన్ ఇవ్వడానికి కమిషనర్ గారికి అధికారం ఉందండి. ఓకే. ఇప్పుడు అది వాళ్ళు డిస్టిలరీ సెటప్ చేసిన తర్వాత గవర్నమెంట్ సైడ్ నుంచి ఎవరన్నా ఆ డిస్టిలరీ రిప్రజెంటేటివ్ ఉంటారా? అంటే ఎలా జరుగుతుంది, వీళ్ళు కల్తీ ఏమైనా చేస్తున్నారా లేదా అని మానిటరింగ్ కోసం ఎవరైనా ఉంటారా? ప్రతి డిస్టిలరీలో డిస్టిలరీ ఆఫీసర్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారండి. ఓకే. అంటే వాళ్ళు ప్రైవేట్గా సెటప్ చేసినా కానీ గవర్నమెంట్ నుంచి కంపల్సరీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, CI క్యాడరు, పెద్దదైతే AS క్యాడర్ వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. వాళ్ళు ఉండి నేను చెప్పినట్టుగా ఆ బ్యాచ్కి సంబంధించిన ఫస్ట్ వాళ్ళు శాంపిల్స్ తీసి అది ల్యాబ్ నుండి ఓకే అయిన తర్వాత మాత్రమే ఆ బ్రాండ్ కానీ ఆ బ్యాచ్ కానీ మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ అవుతుంది. సార్ ఇంతకుముందు మీరు చెప్పినట్టు మీరు వేరే స్టేట్స్లో ఎంటర్ అయ్యేటప్పుడు కేసు పరంగా వేరే స్టేట్లో ఎంటర్ అయ్యేటప్పుడు మీకు ఎలాంటి పర్మిషన్స్ అవసరం ఉంటుంది? లైక్ కొన్నిసార్లు మీరు వెళ్ళిపోతారా, లేకపోతే పర్మిషన్ కంపల్సరీ తీసుకునే వెళ్ళాలా?
పర్మిషన్ తీసుకొని వెళ్ళడం కరెక్ట్ అండి. ఓకే. దానికి పర్మిషను మేము ఏ కేసు అయితే ఉందో ఆ కేసుకు సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా డైరెక్టర్ గారు ఫారెన్ పాస్పోర్ట్ అని ఒకటి ఉంటుంది, దాన్ని మా డైరెక్టర్ గారు ఇస్తారు. ఓకే. దాన్ని తీసుకొని మేము ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ లోకల్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మేము అక్కడ ముద్దాయిని పట్టుకున్న తర్వాత కూడా లోకల్ పోలీస్ స్టేషన్లో తనని తీసుకెళ్తున్నాం అన్నట్టుగా ఇన్ఫార్మ్ చేసి రికార్డెడ్గా అక్కడ జనరల్ డైరీలో ఎంటర్ చేయించుకొని మేము వస్తామండి. ఓకే. ఇది అదే విధంగా తనను అక్కడే అరెస్ట్, ఇప్పుడు రీసెంట్గా ఒక కేరళలో కూడా మా టీం వేరే టీం అరెస్ట్ చేశారండి. అక్కడే ఆ లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసేసి లోకల్ కోర్టు నుండి మళ్ళీ ఇక్కడ తీసుకొని వచ్చామండి. ఇప్పుడు అక్కడ మీరు పట్టుకున్నారు, తీసుకొచ్చే ట్రాన్సిట్లో అనుకోని సిచ్యువేషన్స్ ఏమైనా జరిగి వాళ్ళు మిస్ అయ్యారనుకోండి, సో ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటుంది? అలాంటి సిచ్యువేషన్లో ఆ టీంలో ఎవరు ఉంటారో వాళ్ళందరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంటే ఇంకా వాళ్ళందరూ సస్పెన్షన్ అంతే ఉంటుందండి సహజంగా. సో అలాంటి సందర్భాలు ఏమన్నా మీకు ఎదురయ్యాయి? అంటే ఇన్ని ఛాలెంజింగ్ కేసెస్ డీల్ చేశారు కాబట్టి అట్లా తీసుకొచ్చేటప్పుడు మీకు ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురయ్యా, లేదా అట్లాంటి అటెంప్ట్స్ కనీసం ఏమైనా ఎదురయ్యా? సో బయట నుండి ఇతర రాష్ట్రాల నుండి తీసుకొస్తేప్పుడు మాకేం ఎదురాలేదు, కానీ కర్నూలులో పనిచేసేటప్పుడు ఒక స్టేషన్లో స్టేషన్ ముద్దాయి స్టేషన్ గోడ దునికి పారిపోయిండు. సో అప్పుడు ఆ స్టేషన్ ఎస్హెచ్ఓకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో రాత్రి మేము తిరిగినాము. తిరిగేసి మార్నింగ్ 6:30 వరకు మళ్ళీ ట్రేస్ చేసి పట్టుకున్నాం. ఇది కర్నూలులో మీరు స్పూరియస్ కేసు అని చెప్పారు కదా? అవునండి. సో లాస్ట్ ముద్దాయి దొరకలేదు అని చెప్పారు, కానీ మీరు ట్రాన్స్ఫర్ అయిపోయారు. అవును. మళ్ళీ ఆ కేసులో మిమ్మల్ని ఎందుకు పిలిపించారు? సో నేను టాస్క్ ఫోర్స్లో పనిచేస్తున్నానండి. అప్పుడు పీరియడ్ అయిపోయింది, టెన్యూర్ అయిపోయింది. నేను ట్రాన్స్ఫర్ అయ్యి ఆలూరు స్టేషన్కి వెళ్ళానండి. ఆలూరు స్టేషన్కి వెళ్ళిన తర్వాత మా ఆఫీసర్స్ కూడా అప్పుడున్న ఆఫీసర్స్ అందరు ట్రాన్స్ఫర్ అయ్యారు. కొత్త ఆఫీసర్ వచ్చిండ్రు, లాస్ట్ పర్సన్ని అరెస్ట్ చేయాలని తన కోసం ఒక 2-3 months తిరుగుతూ ఉన్నారు. సో మేము సహజంగా కూడా ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళని అంతగా ఆ కేసులో ఇన్వాల్వ్ చేయరు. సో అలా నన్ను కూడా అప్పుడు అంతగా వాళ్ళే చేస్తారు కాబట్టి వాళ్ళే చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకు కొద్దిగా ప్రెజర్ ఎక్కువ అవడం వల్ల మా ట్రాన్స్ఫర్ అయిన ఆఫీసర్ మహేష్ కుమార్ సార్ని అప్పుడు కొత్తగా వచ్చిన అసిస్టెంట్ కమిషనరు ఈ కేసు ఎవరు చేశారు ఏ విధంగా అన్నప్పుడు మా మహేష్ కుమార్ సార్ నా పేరు ప్రపోజ్ చేయడం. కాకపోతే నేనేంటంటే తను అడిగినప్పుడు మళ్ళీ సరే నువ్వు అసిస్టెంట్ కమిషనర్ కాల్ చేస్తాడు నీకు అంటే, సార్ ఎందుకు సార్ నేనే కాల్ చేస్తానని చేసినప్పుడు తనకన్నాడు ఈ లాస్ట్ పర్సన్ ఉన్నాడు తనని అరెస్ట్ చేయాలి అని అన్నారు. సరే సార్ రేపు మార్నింగ్ 9:30 వరకు అరెస్ట్ చేసి తీసుకొస్తానని అన్నారు. అన్నప్పుడు మా ఈఎస్ గారికి ఫోన్ చేసి మీ సిఐ చాలా ఓవర్ స్మార్ట్ ఉన్నట్టుండు, 9:30 వరకు 3 నెలలను దొరకను 9:30 వరకు ఎలా అరెస్ట్ చేస్తాడని అన్నాడట. తను చెప్తుండంటే డెఫినెట్గా తీసుకొస్తాడు చూడండి అని తను నా మీద నమ్మకంతో తను చెప్పిండట. నేను అన్నట్టే 9:30కి తనను ముద్దాన్ని తీసుకొని తన ముందు నిలబెట్టినాను. అంటే అందులో ఏం గొప్పతనం కాదండి, వాడి అత్తగారి ఊరు నా జ్యూరిడిక్షన్లో ఉంది. ఓకే, అంటే మీరు ఇప్పుడు కరెంట్ జాబ్ చేస్తున్న జ్యూరిడిక్షన్లో ఉంది. సో దానివల్ల తన మూమెంట్ నేను గమనించుకుంటున్నాను. ఎందుకంటే వాడు ఆల్రెడీ స్పూరియస్లో నేరస్తుడు కాబట్టి వాడేమన్నా చేస్తాడేమో అనే ఉద్దేశంతో నేను దాని మూమెంట్ అంతా ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ 4:30కి పోయి అప్పుడు తన వాళ్ళని లేపి ఇచ్చినప్పుడు కూడా ఆ ఫ్యామిలీ కూడా కొద్దిగా రెస్ట్ చేయడం అనేది సహజం చేసి తీసుకొచ్చి నిలబెట్టినాం. అప్పుడు కూడా అసిస్టెంట్ కమిషనర్ గారు కొంచెం ఇప్పుడు ఆయనకి మీ మీద కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మళ్ళీ మిమ్మల్ని ఈ కేసులోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిన ఆఫీసర్కి కాన్ఫిడెన్స్ ఉంది, కానీ కొత్తగా వచ్చిన ఆఫీసర్కి నా గురించి తెలియదు కాబట్టి తను అది తెలియక అలా ఓవర్ స్మార్ట్ అని అన్నాడు. తర్వాత మళ్ళీ సహజంగా. సో ఇప్పుడు మీరు కర్నూలులో చేసేటప్పుడు ఒక ఇన్ఫార్మర్ మిమ్మల్ని మిస్గైడ్ చేసి మిస్లీడ్ చేశాడు. సో అది మిమ్మల్ని టార్గెట్ చేసి కావాలని అలా చేశాడా, లేకపోతే ఎందువల్ల అలాంటి సిచ్యువేషన్ ఎదురైంది మనకు అక్కడ? సో నేను ఇన్ఫార్మర్ అనడం కంటే అంటే నకిలీ వ్యాపారాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే వ్యక్తిగా అంటాను. నేను ఆలూరులో చార్జ్ తీసుకున్న 2 months వరకు తను నాకు అంటే రెగ్యులర్గా కాల్ చేస్తుంది, సార్ నేను మీకు ఇంతకుముందు గతంలో మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫార్మర్ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానంటే నేను సరే ఓకే అని అలా ఉండేది. ఆలూరుకి ఏంటంటే ఆల్మోస్ట్ 80 to 90 kilometers కర్ణాటక బార్డర్ ఉంటుంది. ఆ 90 kilometers కూడా కొన్ని నది కానీ అలాంటివి ఉండదు, మొత్తం ఓపెన్గా ఉంటుంది కాబట్టి ఎక్కడుండైనా కర్ణాటక లిక్కర్ రావడానికి అవకాశం ఉంటుంది. కర్ణాటక లిక్కర్ కూడా ఎందుకు వస్తుంది అంటే అక్కడ చీప్ లిక్కర్ చాలా రేట్ తక్కువ, 49 rupees 94 paisa. అదే మన ఏపీకి వచ్చేసరికి 120 rupees. అలా
ఇన్ఫ్లో అనేది ఎక్కువగా ఉండేది. దానివల్ల మాకు వాడు రెగ్యులర్గా ఫోన్ చేస్తూ ఉండేది. కానీ బట్ ఎప్పుడు కానీ తను ఫోన్ చేసి మా మూమెంట్ అడుగుతూ వాడు సార్ ఎక్కడ ఉన్నారు పలానా దగ్గర పోతుంది అంటే అక్కడే అంటే మేము అక్కడికి పోవడానికి చాలా టైం పడుతుంది. కానీ అక్కడ మీరు తొందర రావాలి సార్ దొరుకుతుంది అంటే మేము అక్కడికి పోయేలోపు తను వేరే రూట్లో ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉండేవాడు. అలా మాకు ఒక కేసులో తన దొరికిన ముద్దాయి కాల్ డాటా చూసినప్పుడు తన నెంబర్ ఉందా తను ఫోన్ చేసినట్టు ఈ నెంబర్ నీ దగ్గర ఎందుకు ఉందని అడిగినప్పుడు సార్ మాకు రూట్ క్లియరెన్స్ ఇచ్చేదంతా అతనే అనడంతో మా ఎస్ఐలకు చెప్పినాము. అప్పుడు నా దగ్గర స్టాఫ్ చాలా తక్కువ మంది, 4 కానిస్టేబుల్ మాత్రమే, 2 ఎస్ఐలు నేనున్నాం. ఫీల్డ్కు మేమే వెళ్ళేవాళ్ళం. సరే ఓకే డౌట్ ఉంది కాబట్టి వాడిని కూడా ఇన్వాల్వ్ చేయండి అని ఇన్వాల్వ్ చేసినాము. బట్ ఆ పర్సన్ మేము చూడలేదు, మమ్మల్ని మేబీ వాడు చూసిండేమని మేము అనుకున్నాము. తనకు అంటే వాడు ఎప్పుడు ఇంట్లో ఉండడు. ఒక 1 వీక్ తర్వాత తన ఇంటికి వచ్చిండు అనేది మా ఇన్ఫర్మేషన్. స్టాఫ్ ఎవరు లేరు, మా 2 ఎస్ఐలు నేను మాత్రమే. వెహికల్లో పోతే అంటే ఆ రూట్లో వెహికల్ పోతుందంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. 2 వీలర్లో వెళ్ళినాము. వెళ్ళినప్పుడు తన ఇంట్లో అంటే తనను మేము గుర్తుపట్టలేని పరిస్థితి కాబట్టి పేరుతో పిలిచినాం. పేరుతో పిలవడంతో వాడు బయటకు వచ్చిండు. బయటకు రావడంతో అంటే మేము బహుశా అంటే కొత్తగా వచ్చినాం కాబట్టి మమ్మల్ని కూడా తన గుర్తుపట్టి ఎవరు మీరు అంటే సరే వేరే వచ్చినామని తనను పట్టుకొని తీసుకొని వచ్చేటప్పుడు తను అంటే ముందు మా ఎస్ఐ డ్రైవ్ చేస్తుండు, వెనక నేను కూర్చొని మధ్యలో తనను కూర్చుంటూ పెట్టుకున్నాను. మీరు నన్ను తీసుకుపోతున్నారు కానీ నేను మీ సిఐకి ఇన్ఫార్మర్ని. నేనే సిఐనండి, మీ సిఐకి ఇన్ఫార్మర్ని. మీ మీద మీ సిఐ గారు వస్తాను మిమ్మల్ని మీ మీద సీరియస్ అవుతాడు అని అలా మాట్లాడుతుంటే సరేరా బాబు రా అని మేము తీసుకొని వచ్చేసినాం. ఇంట్రాగేట్ చేసేటప్పుడు కూడా తను ఏమంటాడంటే మీరు నా మీద ఒక పదం ఎక్కువ మాట్లాడినా కూడా మీ సిఐ టాలరేట్ చేయడు అని నేనే ఇంటరాగేట్ చేస్తున్నాను. టాలరేట్ చేయడు అన్నప్పుడు సరే మా సిఏ గారు ఒక 1/2 అవర్లో వస్తాడని మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని యూనిఫామ్ వేసుకొని కూర్చున్నాక తనను తీసుకొచ్చినప్పుడు తన సీన్ అర్థమైపోయింది. నాది పొరపాటు అయింది సార్, మళ్ళీ మిస్లీడ్ చేసినానని తను ఒప్పుకున్నాడు. ఆ కేసుతో పాటు అంత గతంలో వాడు ఎన్ని కేసులలో అయితే మమ్మల్ని మిస్లీడ్ చేసినాడు అన్ని కేసులలో పెట్టి అరెస్ట్ చేశారు, లోపల పెట్టేశారు. సరే ఇప్పుడు ఇట్లా మిస్గైడ్ చేసిన వాళ్ళతో అంటే ఆ సిచ్యువేషన్లో మీ పేరును వాడి ఇంకెన్ని చేస్తుంటారో కదా, అంటే వాళ్ళు పంపించడానికి చేయనప్పుడు. సో ఇవి మీకు తెలిసినప్పుడు మీరు ఎక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అట్లాంటివి ఏమీ జరగలేదా? సహజంగా ఇంట్రాగేషన్ అనేది చేస్తాం కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అనేది అంతగా ఏముండదండి. సో ఇప్పుడు ఈ ఇన్ఫార్మర్ మీకు ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మామూలుగా మీరు స్టాఫ్ని పంపిస్తారు కదా, ఉన్నారా లేదా చూడండి, అతనా కాదా చూడని చెప్తారు కదా, కానీ మీరే పర్సనల్గా ఎందుకు ఫీల్డ్లోకి వెళ్ళారు? నేను ఈ కేసులనే కాదండి, ఏ కేసులో అయినా కూడా నేనే ముందు ఉండాలని నేను అనుకుంటాను. ఎందుకంటే మా డిపార్ట్మెంట్లో మా గురువులు చెప్పింది కూడా అదే. మనము ముందు ఉంటే మన సబార్డినేట్స్ దానికంటే కొద్దిగా ముందు ఉంటారు, అలా వర్క్ జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫీల్డ్లో మనం ఎప్పుడైతే ఉంటామో మన సబార్డినేట్స్ కూడా ధైర్యంగా పనిచేస్తారు. ఏ ప్రాబ్లం వచ్చినా ఆఫీసర్ ఉన్నాడు అనేది వాళ్ళకు ధైర్యం ఉంటుంది. కాబట్టి నేను అంటే నాకు అప్పగించిన పనిలో ఏ చిన్న పొరపాటు జరగద్దు అనే ఉద్దేశంతో నేను లీడ్ తీసుకొని నేను ప్రతి కేసులో నేనే ముందు ఉండాలనుకుంటాను. అలా నన్ను అప్పుడప్పుడు అంటే మేము పంచగట్టుకుని అలా వెళ్ళినప్పుడు కూడా చాలామంది మీరేంది మీ సిఐతో మాట్లాడుతామని అంటారు. ఆ తర్వాత మళ్ళీ మా స్టాఫ్ వచ్చినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోవడం కూడా జరుగుతుంది. ఇట్లా ఎన్నిసార్లు మారు వేషాలు వెళ్ళి ఉంటారు సార్ మీరు మీ సర్వీస్లో? ఎస్టీఎఫ్లో ప్రతి కేసులో మారు వేషంలో వెళ్ళామండి. కర్నూలులో కూడా నేను చెప్పాను కదండి, తలమర్రి అని ఇట్లా అగ్గిలక షుగర్ క్యాంపు, రాయచూరు ఇలాంటి వాటికి కూడా మారువేషంలో అయిపోయింది. మారువేషం ఇన్ ద సెన్స్ అంటే ఏదో వేసుకోవడం కాదండి, యూనిఫామ్ ఇలాంటివి కాకుండా మామూలుగా అంటే ఏ ప్రాంతానికి పోతున్నామో ఆ ప్రాంతానికి అంటే కొంచెం మడతలు పడ్డ చొక్కా వేసుకోవడం, పంచె కట్టుకోవడం, వాళ్ళు గుర్తుపట్టకుండా అలా వెళ్తామండి. సో అట్లా వెళ్ళిన సందర్భాల్లో ఎవరన్నా మిమ్మల్ని చూసి గుర్తుపట్టిన అంటే మీరు సిఏ గారు అని గుర్తుపట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదండి. అంటే మీరు అంటే పకడ్బందీగా వెళ్ళారనమాట అయితే. అంటే మేము వెళ్ళేటప్పుడు ముందే అనుకుంటాం ఆ ఏరియాకి పోతే మనల్ని గుర్తుపడుతున్నప్పుడు మేము వెళ్ళాం. తెలియని వ్యక్తిని మాత్రం అక్కడికి పంపిస్తాం. సరే ఇప్పుడు ఈ నకిలీ మద్యం కేసుల్లో, ఈ గుట్కా కేసుల్లో మీ సబార్డినేట్స్ ఎవరన్నా వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని వాళ్ళతో కుమ్మక్కయ్యారనుకోండి, అది మీ నోటీస్కి వచ్చింది. సో మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు డిపార్ట్మెంట్ పరంగా? గుట్కా అనేది మా సబ్జెక్ట్ కాదండి. ఒకటి నకిలీ మద్యం కేసులో సహజంగా నా దగ్గర పనిచేసే సబార్డినేట్స్ ఎవరు కూడా అలా ఇంతవరకు నేను ఎప్పుడు అలాంటి వాళ్ళు లేరు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి కావాల్సింది అంటే
వాళ్ళపైన ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే ఎవిడెన్స్ కావాలి. ప్రాపర్ ఎవిడెన్స్ దొరికినప్పుడు ఆ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని సుపీరియర్ ఆఫీసర్స్ రిపోర్ట్ పెట్టి తనపైన యాక్షన్ తీసుకోవడానికి రిపోర్ట్ పెట్టి చర్యలు తీసుకుంటామండి. ఓకే. కానీ ఆ సందర్భం ఇంతవరకు నాకు ఎప్పుడు రాలేదు. అంటే అట్లా లీడ్ చేసుకొని వచ్చారు మీరు. యా, సరే, ఇంకొకటి, మీకు మీ ఫోన్ 24/7 ఆన్లో ఉండాలి. అవునండి. మీకు నైట్ టైమ్స్ కాల్ వచ్చింది అనుకోండి, లైక్ పలానా దగ్గర నకిలీ మద్యం జరుగుతుంది అనే కాల్ వచ్చింది అనుకోండి, మీకు మీ స్టాఫ్ సపోర్ట్ లేదు. అలాంటి సందర్భాల్లో ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మీరే సొంతంగా వెళ్ళిపోతారా, లేదా సపోర్ట్ తీసుకొని వెళ్తారా? అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా హ్యాండిల్ చేస్తారు? సపోర్ట్ లేదు అనేది ఏమి ఉండదండి. డెఫినెట్గా సబార్డినేట్స్ సపోర్ట్ చేస్తారు, డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తుంది. మీరు అన్నట్టుగా అర్ధరాత్రి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఒక కర్నూలు కేసులనే చెప్తున్నానండి. నైట్ 12 గంటలకు మాకు వాళ్ళ దగ్గర ఒక మీరు అనుకున్న వ్యక్తి స్పూరియస్ లిక్కర్ స్పిరిట్ను డంప్ చేసిండు, మీరు ఇప్పుడు వస్తే దొరుకుతుంది అనేది మాకు ఇన్ఫర్మేషన్. ఆ టైంలో ఇంతకుముందు చెప్పిన డీసీ గారికి, ఈఎస్ గారికి ఇన్ఫార్మ్ చేసేస్తే ఓకే కృష్ణ వెళ్ళు అని వాళ్ళు అన్నారు. బట్ కాకపోతే అది ఫ్యాక్షన్ విలేజ్. ఓకే. ఫ్యాక్షన్ విలేజ్ కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలంటే నేను సార్ వాళ్ళు ఏమంటారంటే ఒక 4 టీంలు తీసుకొని వెళ్ళండి అని అన్నారు. 4 టీంలు తీసుకుంటే నేను చేయలేను సార్, ఫెయిల్యూర్ అవుతాను. సో అది ఎంతవరకు నిజమో తెలియదు, నేనే వెళ్తానంటే కొంచెం వాళ్ళు ఆలోచించి ఓకే కొంచెం జాగ్రత్త తీసుకో, నీకు సపోర్ట్గా ఒక 5-6 కిలోమీటర్స్ దూరాన 4 టీమ్స్ మేము పెడతామని పెట్టేసిండ్రు. ఓకే. అర్ధరాత్రి పోయినాం. సో వాడు నా ఇన్ఫార్మర్ చెప్పింది కరెక్టే. ఇన్ఫార్మర్ చెప్పిన దాని ప్రకారం తన ఇంట్లో ఉన్నాడు, తను లేపినాము, కానీ వాడు చెప్పట్లేదు. అలా చెప్పని పరిస్థితిలో తన భార్య ఉంది. సరే, తన భార్య ప్రెగ్నెంట్తో ఉంది. ఆ అమ్మాయిని అంటే మామూలు సహజంగా అన్నాము, అమ్మ ఈ కేసులో కనుక నీ భర్త అరెస్ట్ అయితే ఇది పెద్ద కేసు, ఈ విధంగా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది. తను ఒక చిన్న లీడ్ ఇచ్చింది. సార్ పెట్టింది ఎక్కడో నాకు తెలియదు, కానీ బీగాలు మాత్రం నా దగ్గర ఉన్నాయి, బీగాలు మాత్రం తెలుసాను. అలా వచ్చినప్పుడు ఆ బీగాలు తీసుకొని మళ్ళీ వాడిని చెప్పనుకుంటే నేరానికి సహకరించినందుకు మీ భార్య మీద కూడా కేసు రాస్తామని తనతో అంటే మొత్తం తను స్పిరిట్ క్యాన్లు 21 క్యాన్లు ఉంటాయి, ఆ క్యాన్లు అన్నీ చూపించాడు. అలా ఆ ఫ్యాక్షన్ విలేజ్ పోవడానికే కొంచెం ఇబ్బంది పడతాము, కానీ మేము తొందరగా అది కంప్లీట్ చేసుకొని వచ్చేసినాం. మీరు మామూలుగా మీ సీనియర్ ఆఫీసర్స్ నుంచి సపోర్ట్ బాగుంటుంది, వాళ్ళ గైడెన్స్ బాగుంటుంది అని చెప్తున్నారు. ఓకే. సో కానీ మీ సర్వీస్లో ఎప్పుడన్నా వాళ్ళ డెసిషన్ని అపోజ్ చేసి వెళ్ళిన సందర్భం ఏదన్నా ఉందా? నాకు తెలిసి నవోదయం ఫేజ్ 1 టైంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందన్నా కానీ మీరు ముందుకెళ్ళారు. అవునండి, అది నవోదయం టైంలో. యాక్చువల్గా నవోదయం టైంలో ప్రతి ఆఫీసర్కి ఒక విలేజ్ అడాప్షన్ ఆఫీసర్గా పెట్టేవాళ్ళు ఆఫీసర్ని. కానీ నాకు ఒక స్టేషన్ మొత్తాన్ని అడాప్షన్ ఆఫీసర్గా పెట్టాను. నాకు నేను ఏంటంటే ఇంతకుముందు నేను ఈ నవోదయం కంటే ముందు ఒక 3 ఇయర్స్ నేను పనిచేసినప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే ఊరు పత్తికొండ స్టేషన్ పరిధిలో ఉన్న జేఎం తండా అనేది అంటే సారాయికి బాగా ఎక్కువగా వాళ్ళకి ఏ పనులు లేక దాన్నే వృత్తిగా చేసేవాళ్ళు. సో వాళ్ళని ఈ నవోదయం కంటే ముందు ఆ ఊరికి ఎప్పుడు రైడ్ పోయినా కూడా మా కొలీగ్స్, సబార్డినేట్స్ ఎవరైనా కూడా వదిలేసారు ఆ ఊరికి ఎందుకు లేండి అని, ఒకవేళ పోయినా కూడా ఏదో అవుట్స్కట్స్లో 5-10 నిమిషాలు రైడ్ చేసుకొని కంప్లీట్ చేసుకొని వచ్చేసేవాళ్ళం. నాకేం అర్థం కాకపోయేది ఎందుకు అని వాళ్ళని అడిగితే వాళ్ళు, సార్ ఆ ఊర్లో మనం ఈ కేసులు చేయడం వల్ల ఒక లా అండ్ ఆర్డర్ సిఐ, ఎస్ఐ, మన ఎక్సైజ్ ఎస్ఐ కూడా ఇబ్బంది పడ్డారు, సస్పెండ్ అయ్యిండ్రు. సో అందుకోసం మనకెందుకు ఆ రిస్క్ అని ఎప్పుడు అలా చెప్తాను. కానీ బట్ నాకు ఆ ఊరిని కంపల్సరీ రైడ్ చేయాలనేది నాకు ఉండేది. ఓకే. నవోదయంలో నాకు అవకాశం వచ్చింది. జాయింట్ రైడ్స్ పెట్టినాము, మా అసిస్టెంట్ కమిషనర్ లీడ్ చేస్తున్నాడు, మేమందరం పోయినాము. సో అప్పుడు అంటే వాష్ రైడ్ చేస్తూ ఉన్నాము. వాష్ రైడ్ చేస్తున్నప్పుడు ఒక హౌస్ బ్రేక్ చేసినాం. అంటే రెవెన్యూ వాళ్ళు అందరు ఉన్నారు, లా అండ్ ఆర్డర్ వాళ్ళు అందరూ ఉన్నారు, హౌస్ బ్రేక్ చేసినాం. అప్పుడున్న అసిస్టెంట్ కమిషనర్ భీమరెడ్డి సారు తను లీడ్ చేస్తున్నాడు. మేము అన్నీ హౌస్ బ్రేక్ చేస్తున్నప్పుడు అక్కడ ఊరు సర్పంచ్ ఏమన్నాడంటే, ఫస్ట్ టైం అంటే వాళ్ళకి ఒక 7-8 ఇయర్స్ నుండి ఆ ఊర్లో రైడ్ చేసింది లేదు కాబట్టి మీరు ఈ ఇల్లు చూసినంటే 300 ఇండ్లు ఉన్నాయి, ప్రతి ఇల్లుని చూడాల్సిందే, లేదంటే మాత్రం మీరు ఇబ్బంది పడతారు అనేది తను క్లియర్గా చెప్పాడు. మాకేం అభ్యంతరం లేదు, ఏది ఉందంటే డెఫినెట్గా చూస్తామని అలా చూసుకుంటూ ప్రతి ఇల్లు చూసుకుంటూ వస్తున్నాం. మాకు ఒక ఇంట్లో 300 లీటర్ల సారాయి
దాదాపు ఒక 3000 లీటర్ల వరకు వాష్ ఎఫ్జే వాష్ అనేది ఉంది. అంత పెద్దది ఉంది కాబట్టి కంపల్సరీ అప్పటి వరకు మాకు సారాయి వాష్ మాత్రమే ఉంది కాబట్టి సారాయి ఉంది. తనను అరెస్ట్ చేయడానికి మేమందరం ఉన్నాము. ఆ క్రమంలో అప్పుడున్న లోకల్ ఆ సిఐ లేడీ అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తుంటే లేడీస్ అందరూ గుమిగూడి ఊరంతా ఒకటైపోయి తనను లాక్కొని పోవడానికి ప్రయత్నం చేశాను. అప్పుడున్న లా అండ్ ఆర్డర్ వాళ్ళు కావచ్చు, మా అసిస్టెంట్ కమిషనర్ కూడా. సో ప్రాబ్లమేటిక్ ఉంది కదా, తర్వాత అరెస్ట్ చేద్దాము అనేది వాళ్ళ కాన్సెప్ట్. మళ్ళీ వచ్చి అరెస్ట్ మళ్ళీ చేద్దాం అనేది వాళ్ళ కాన్సెప్ట్. కానీ ఇప్పుడు కనుక మనం అందరం బ్యాక్ వెళ్తే మళ్ళీ ఈ ఊరు పొలిమేరలోకి కూడా మనం రాలేము. డెఫినెట్గా వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే అని అనడంతో ప్రాబ్లం అవుతుందేమో అని మా ఆఫీసర్ అన్నా కూడా ఒక అవకాశం చూద్దాం సార్ అని అందరూ వాళ్ళ ఊరంతా ఉన్నా కూడా తను లాక్కొని కేసు రాసి రిమాండ్లో పెట్టడం జరిగింది. మిగతా వాళ్ళందరి మీద కూడా బైండ్ ఓవర్ కేసులు పెట్టినాయి. ఎవరైతే అడ్డుకోవాలని ప్రయత్నించారో వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ కేసు పెట్టేసి అక్కడ మీరు డేర్ స్టెప్ అక్కడ డేర్ స్టెప్ అనడం కంటే అందరూ సపోర్ట్ అయ్యింది. ఇప్పుడు ఆ సందర్భంలో ఒకవేళ వెనకడుగు వేసి ఉంటే దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండేటివి? ఇప్పుడు కనుక వెనకడికి వేస్తే మళ్ళీ ఆ ఊరిలో మేము రైడ్ చేయకపోతాం, నవోదయం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయకపోతాం. ఆ ఊరు ఆ తాండా ఇంపాక్ట్ అనేది మాకు ఇంకొక స్టేషన్ లిమిట్స్లో ఉన్న మిగతా తాండా వాళ్ళు కూడా దాన్ని ఆధారం చేసుకొని మమ్మల్ని రైడ్ చేయడానికి ఎంటర్ కానిచ్చేవాళ్ళు కారు. ఓకే. సో అందుకోసం అప్పుడు తనని అరెస్ట్ చేసి దానికి అప్రిషియేషన్ వచ్చిందా సార్? ఇవన్నీ కూడా అప్రిషియేషన్ అనడం కంటే ఉద్యోగంలో భాగంగా ఓకే చేయాలనే ఇంట్రెస్ట్ తోటి చేసినాయి. ఈ జాబు ఇవన్నీ పక్కన పెడితే మీరు మీ హెల్త్ గురించి ఎలాంటి కేర్ చూడడానికి బాగా ఫిట్గా ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఇందాక మన ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చెప్పినట్టు కొండ ఎక్కి కొండ దిగారు మళ్ళీ మీరు. అవునండి. సో అలా ఉండాలంటే ఫిట్నెస్ ఉండాలి. సో ఫిట్నెస్ అంటే మన ఆరోగ్యంగా అంటే మనం తినేవి కావచ్చు, మన హెల్తీ డైట్ కానీ ఎక్సర్సైజెస్ కానీ కంపల్సరీ రొటీన్గా ఉండాలి. సో అవి మీరు ఎలా ఫాలో అవుతారు? నేను సహజంగా హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తాను. ఓకే. బట్ అయినా కూడా నేను కర్నూలులో పనిచేసేటప్పుడు ఎక్కువగా నైట్ డ్యూటీ చేసేవాళ్ళం. అంటే మా నేరాలన్నీ కూడా నైట్ లేట్ నైట్ ఎర్లీ అవర్స్లో జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి కోసం మేము రూట్ వాచ్లు ఈ విధంగా చేస్తూ ఉండేది. అప్పుడు మా సబార్డినేట్స్ సార్ మీరు ఈ విధంగా ఉద్యోగం చేస్తే డెఫినెట్గా మీ హెల్త్ స్పాయిల్ అవుతుంది అని అంటే నేనే అనుకునేవాడిని కదా అప్పుడు వీళ్ళు ఉద్యోగం చేయలేక మనకు సలహాలు ఇస్తున్నారేమో అని నేను అనుకునేది. కానీ వాళ్ళన్నట్టుగానే నాకు 2016లో నాకు కొద్దిగా ఆరోగ్యం బాగాలేక ఆ టైంలో నాకేంటంటే సివియర్గా న్యూమోనియా అటాక్ అయింది. న్యూమోనియా కూడా అంతే. డాక్టర్ ఏమంటే అసలు నువ్వు నిద్రపోతున్నావో పోవట్లేదా అన్నట్టుగా అంత చాలా సీరియస్గా ఉంది, నువ్వు ఇలా ఉంటే కాదు అని అన్నా కూడా నేను ఆ టైంలో మా ఇంట్లో మా అత్తమ్మకు హార్ట్ ప్రాబ్లము, మా మామయ్యకు పెరాలసిస్, మా అమ్మకు కూడా కొద్దిగా హెల్త్ బాగాలేకుండే. ఈ టైంలో ఇంట్లో వాళ్ళకి చెప్తే ప్యానిక్ అవుతారని నేను 10 రోజులు హాస్పిటల్లో ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళకి తెలియనివ్వకుండా అక్కడ ఏదో ఉద్యోగం ఉందని కర్నూలులో ఉన్నాను. కర్నూలులో ఉన్నప్పుడు నాకు అప్పుడు సర్వీస్ చేసిన కానిస్టేబుల్ నరసింహులు, రామచంద్రుడు, మనోహర్, ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే నాకు అంత సర్వీస్ చేశాను. కాకపోతే ఇక్కడ ఈ న్యూమోనియా గురించి తెలిసినది ఒకే ఒక వ్యక్తి, నరసింహులు అనే కానిస్టేబుల్, నాకు తప్ప తెలియదు. ఇప్పటివరకు మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. అలా దాన్ని రికవర్ అవ్వడము, మళ్ళీ తర్వాత హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ పెంచుతూ కొంచెం నిద్రకు ఇంపార్టెన్స్ ఇచ్చి కొంచెం టైం టు టైం ఫాలో అవ్వడము, ప్రతిరోజు గ్రౌండ్కి వెళ్ళడం, ఎక్సర్సైజ్ చేయడం అనేది చేస్తున్నాను. అలా నా హెల్త్ని నేను కాపాడుకున్నాను. ఎన్ని రోజులు కవర్ చేశారు అలాగా? అంటే 10 days మీరు హాస్పిటల్లో ఉన్నారు కదా? అవునండి. సో అలా కమ్యూనికేషన్ ఉండాలి ఇంట్లో వాళ్ళతో. అవును. సో దాన్ని ఎలా మేనేజ్ చేశారు మీరు? అంటే నేను ఫ్యామిలీ అంతా హైదరాబాద్లో ఉంటారండి. నేను జనరల్గా అయితే ఎవ్రీ వీక్ ఒకసారి వచ్చేవాడిని. ఆ టైంలో ఏంటంటే 2 weeks వరకు ఏంటంటే సరే ఇంట్లో పని ఉంది, జాబ్ వర్క్ ఎక్కువ ఉంది అని ఉద్దేశంతో వాళ్ళకి చెప్పడం. ఆ తర్వాత కాస్త వీక్గా అవుతాం కాబట్టి ఇంట్లో వాళ్ళు అడిగారు, ఫీవర్ వచ్చింది అని చెప్పాను. కానీ ఆ ప్రాబ్లం చెప్పలేదు. బట్ డాక్టర్ మాత్రం నువ్వు ఇలానే చేస్తే ఇంకో కొన్ని రోజులలో పోతావు అని కూడా చెప్పారు. అంత సీరియస్గా తెచ్చుకున్నారు? అంత సీరియస్గా ఇచ్చారు. బాగా ఫిట్నెస్ ఫ్రీక్ ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదండి. డైలీ నేను కంపల్సరీ రన్నింగ్ చేస్తాను, ఎక్సర్సైజ్ చేసుకుంటాను. ఒకటి, ఇప్పుడు మీరు మీ కెరీర్ మొత్తంలో మీకంటూ ఎవరన్నా స్పెషల్ ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ కానీ ఒక గురువులా కానీ ఎవరన్నా ఉన్నారా? నాకంటూ నేను చెప్పాను కదండి, మా అమ్మమ్మ అనే నాకు, ఆమె అక్షరాలను రావు, ఆమెకు ఇల్లిటరేటు అయినా కూడా నాకు ఆమె గురువు. నా జీవితానికి గురువు ఆమెనండి. నేను
ఆమెను మాత్రం. తర్వాత ఉద్యోగపరంగా వచ్చేసరికి నేను పనిచేసిన ప్రతి ఆఫీసర్ నాకు గురువులే. ఓకే. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళే. ఎస్టీఎఫ్లో ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి సార్ కావచ్చు, కర్నూలులో ఉన్నప్పుడు సుర్జిత్ సింగ్ సారు, రేణుకా మేడం గారు, ఎన్విఎస్ ప్రసాద్ సారు, హేమంత్ నాగరాజ్ సారు, మహేష్ కుమార్ సారు, శ్రీరాములు, ఇప్పుడు కడపలో పనిచేస్తున్నప్పుడు మా అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, రవికుమార్ సార్, డీసీ జయరాజ్ సార్, వీళ్ళందరూ కూడా నా గురువులుగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళు ప్రతి నేను చెప్పిన వీళ్ళందరూ కూడా నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళే అండి. ఓకే. సో అలా వీళ్ళందరూ నేను గురువులనే భావిస్తాను. ఓకే. ప్రథమ గురువులుగా మాత్రం అంటే ఉద్యోగం డేర్గా చేయొచ్చు అని నాకు చెప్పిన వాళ్ళు మాత్రం నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు అంజిరెడ్డి సారు, కృష్ణ సార్, వీళ్ళు. ఓకే. ఇందులో ఇంకా నాకు ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు ఉన్నారండి. నాకు ఈ అవకాశం రావడానికి ఫస్ట్ కారణం మా అడిషనల్ కమిషనర్ దేవకుమార్ సార్. అంటే ఎస్టీఎఫ్లో కనుక నాకు పోస్టింగ్ అయిపోతే ఈ ఆపర్చునిటీ రాకపోవచ్చు. ఓకే. అలానే నాకు కొంత అండగా ఉన్న ఇంకో అడిషనల్ కమిషనర్ భాస్కర్ సార్, కేఎల్ భాస్కర్ సార్ అండి. వీళ్ళందరి సహకారం వల్ల నేను ఇప్పటివరకు ఈ విధంగా ఉద్యోగం చేసుకుంటూ సో వస్తాను. ఎక్కడ ఛాలెంజెస్ లేకుండా మీకు మీ మీద కాన్ఫిడెన్స్ వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఛాలెంజెస్ అంటే అది ఇప్పుడు చేసిన ఉద్యోగం ప్రతి ఉద్యోగం నేను ఛాలెంజింగ్గా ఫీల్ అయ్యానండి. అంటే ఛాలెంజింగ్ అంటే లైక్ వెళ్ళొద్దు, అక్కడికి అక్కడ ఉండొద్దు అనేది రిస్ట్రిక్ట్ చేయకుండా మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కదా. లేదండి, నేను ఏదైనా చెప్తున్నానంటే వాళ్ళకి అది ఓకే గో హెడ్ అనేవాళ్ళు. కానీ వాళ్ళ ఒకవేళ పొలిటికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, కర్నూలులో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నేనే ఒక్కొక్క సందర్భంలో నేనే అన్నాను మాకు. సో ఇక్కడితో స్టాప్ చేద్దామా అని అన్నప్పుడు మా సుర్జిత్ సారు, శ్రీరామ్ సార్ కావచ్చు, హేమంత్ నాగరాజ్ సారు, మహేష్ కుమార్ సార్, వీళ్ళు నలుగురు వీళ్ళు మాకు ప్రెజర్ ఉందని నేను మీతో అనలే కదా, నీ పని నువ్వు చేసుకో, మేము చూసుకుంటాము. ఆ ప్రెజర్ అంతా అంటే వాళ్ళు మాత్రమే బేర్ చేసేవాళ్ళు, నా దాకా రానియలేదు. ఓకే. సో అలా ఆ కేసులు చేశామండి. ఓకే. వాళ్ళ సపోర్ట్ వల్ల మాత్రమే. ఓకే సార్, మనం ఈ పోడ్కాస్ట్ కంక్లూడ్ చేసే ముందు ఈ యూత్కి, స్పెషల్గా యూత్కి ఎవరైతే ఈ డ్రగ్ అడిక్ట్గా ఉంటున్నారో, ఓకే, సో వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? సో అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా డ్రగ్స్, మద్యం గురించే కాబట్టిగా సహజంగా యూత్ అనేవాళ్ళు తొందరగా అట్రాక్ట్ కావడానికి అంటే ఈ నేరాలు చేసే స్మగ్లర్స్ లేదా డ్రగ్ అమ్మే పెడ్లర్స్ వీళ్ళందరూ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళని టార్గెట్ చేసుకొని కాలేజెస్, ఏది మెడికల్ కాలేజీలు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, ఇలాంటివి టార్గెట్ చేసుకొని పిల్లలకు అలవాటు చేస్తూ ఉంటారు స్టూడెంట్స్కి. వాళ్ళు వచ్చిన నేపథ్యం ఏంది, వాళ్ళు దేనికోసం వచ్చిండ్రు అని వాళ్ళ మైండ్లో ఉండి ఇలాంటి వాళ్ళకి సహజంగా పెడ్లర్స్ వచ్చినా కూడా దానికి అలవాటు కాకుండా ఫ్రెండ్స్ తోటి కోర్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా, పేర్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా, అలా నేరాలకు పాల్పడకుండా ఉండి చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి మంచి భవిష్యత్తు తోటి వాళ్ళు ముందుకు పోవాలి. ఇలా ఉండడం వల్ల ఆర్థికంగా ఇవన్నీ నష్టాలు ఉంటాయి కాబట్టి కేసులు కావడంతో వాళ్ళ భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలని నేను వాళ్ళందరినీ వేడుకుంటున్నాను. అంటే ఇది వాళ్ళు దూరంగా ఉండడం అని కాదు, ఇది తల్లిదండ్రుల బాధ్యత, సమాజంలోని వ్యక్తుల బాధ్యత, విద్యా సంస్థల బాధ్యత, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీగా యూనిఫామ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రతి ఒక్కరి బాధ్యత. మనందరం సమిష్టిగా పనిచేసినప్పుడు మాత్రమే వాళ్ళని మనం ముందుకు తీసుకోపోవచ్చు. దేశానికి ఇంతకుముందు అన్నట్టుగా సంపద అన్నాం కదా, భవిష్యత్ సంపదకు మనం ఆదర్శంగా నిలవచ్చు. థ్యాంక్ యూ సార్, మీ టైంని మాకు స్పెండ్ చేసి మీరు మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, మీ ఛాలెంజెస్ గురించి, మీ కెరీర్ అచీవ్మెంట్స్ గురించి మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మిథున్, థ్యాంక్ యూ.